ఎలా అనిపించింది సినిమా? స్వామియే శరణం అయ్యప్ప. ఒక మంచి డివోషనల్, ఎమోషనల్, థ్రిల్లర్ అన్ని ఆల్ మిక్స్ అన్నమాట. ఇది శివ నిర్వాణ గారి నుంచి ఇలాంటి ఒక డివోషనల్ ఫిలిం, ఎమోషనల్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేయం. అంటే నిన్ను కోరి, మజిలీ, ఖుషి ఆ శివ నిర్వాణ గారు తెలుసు, కానీ ఇలాంటి ఎమోషనల్ శివ నిర్వాణ గారు తెలీదు. థ్రిల్లర్స్ కూడా తీస్తారా ఈయన అనిపించేలాగా చూపించారు. అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అండ్ ఆ 2 పాటలు కూడా ఇరుముడి కట్టు అండ్ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే థియేటర్లో స్వామియే శరణమయ్యప్ప ఆ పూనకాలే నడిచాయి. అండ్ ఎమోషనల్ క్యారెక్టరైజేషన్స్ రవితేజ గారు కానీ ఆ కూతురు పాప క్యారెక్టర్ చేసిన మణికంఠ క్యారెక్టర్సే గుర్తొస్తున్నాయి. సో త్రినాథ్, మణికంఠ, సో ఆ క్యారెక్టరైజేషన్స్ ఎంత క్యూట్గా డిజైన్ చేసుకున్నారు. ఫాదర్ డాటర్ ఎంత బాగుంటారు అనేది అంటే చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే ఇంట్లో ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, ఆడపిల్లలకి మనం ఏం నేర్పించాలి, ఇంటికి వచ్చిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం జరిగిందో ఓపెన్గా చెప్పగలగాలి. సో అది చాలా ఆ పాయింట్ని చాలా బాగా డీల్ చేశారనిపించింది. అండ్ స్వామియే శరణమయ్యప్ప వైబ్స్ అయితే అసలు అది వేరు. అండ్ సాయి కుమార్ గారు ఆయన పెర్ఫార్మెన్స్, యాక్టింగ్, సో ఎవ్రీథింగ్ సినిమా అలాగా పర్ఫెక్ట్గా కూర్చుందన్న. ఎక్కడా కూడా నాకు ఒక ఫ్లా కనబడలేదు, బోర్ అనిపించలేదు. ఫ్యామిలీతో చూసే సినిమా, థియేటర్లో చూసే సినిమా, థియేట్రికల్గానే చూసే సినిమా అంతే తప్ప ఓటీటీలో వస్తుంది తర్వాత చూసుకోవచ్చు అనే ఫిలిం కాదు. అండ్ రవితేజ గారు యాక్షన్ ఎపిసోడ్స్ పీక్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రియా భవానీ శంకర్, అజయ్ ఘోష్ గారు, సో అందరి పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఎ గుడ్ డివోషనల్, ఎమోషనల్, థ్రిల్లర్ అండ్ ఫాదర్ డాటర్ బాండింగ్ ఉన్న ఫిలిం అనమాట. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్లోనే చూడండి అబ్బా సినిమాని. బాగుంటాయి, మంచి సినిమాలు వస్తాయి ఇంకా. అండ్ మన రూట్స్ పట్టుకున్నారు. ఈ మధ్యన వచ్చే అన్ని సినిమాలు కూడా మన రూట్స్ని గుర్తు చేస్తున్నాయి. సో అది బాగా అనిపిస్తుంది. మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? ఆయన మాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏంది, ఆ డాటర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ చాలా బాగుందన్న. ఎమోషనల్ ఉమెన్, అసలు లేడీస్ ఫాదర్తో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి, ఏం షేర్ చేసుకోకూడదు, అన్ని ఈ సినిమాలో ఏంటంటే అన్ని షేర్ చేసుకుంటే ఫాదర్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అనేది చాలా బాగుందన్న ఈ సినిమాలో. కొట్టేసినట్టే 100%, దాంట్లో డౌటే లేదు. అయ్యప్ప అన్న ఓవరాల్ గా ఇది రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఇంకా సూపర్ హిట్ కొట్టేశారు. ఇంకా ఆయన కానీ లేకపోతే ఉంటే వేరే క్యారెక్టర్ మనం ఈ సినిమాలో ఊహించుకోలేము అస్సలు. అండ్ దాంట్లో నాన్న క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. అట్ ద సేమ్ టైం తన కూతురు క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లే చేశారు. ఆమె అయితే లాస్ట్ లో ఎమోషన్ సీన్స్, గూస్ బంప్స్ వచ్చేసాయి. తన ఎవరైతే కూతురు క్యారెక్టర్ ప్లే చేసి ఆమె అయితే ఎక్స్పైర్ అయిపోయారో ఆ క్యారెక్టర్ అసలు లాస్ట్ సీన్ చూసుకున్నట్లే ఫుల్ ఎమోషనల్ అయిపోతాము. టోటల్ ఫ్యామిలీ సినిమా అన్న, సూపర్ డూపర్ హిట్ అన్న. అండ్ కమింగ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్స్ గురించి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా బాగా చేశారు అన్న సినిమా, సూపర్. ఫాదర్ అని కాదు, అమ్మాయిలందరికీ కూడా కొంచెం మెసేజ్ ఇచ్చారు. అమ్మాయిల నుంచి కొంచెం భయం పోగొట్టడానికి అన్నట్టు సినిమాలో అలా ఆ సీన్స్ ఉన్నాయి. బాగుంది. అండ్ చిన్నమ్మాయి బాగుంది. మెయిన్ మెన్షన్ మల్లెపూల పల్లకి సాంగ్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే సాంగ్స్ మెయిన్ హైలైట్స్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లోనే సాంగ్స్ ఉన్నాయి. కొట్టు సాంగ్, తర్వాత మల్లెపూల పల్లకి సాంగ్, అన్ని బాగున్నాయండి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ పక్క అట్రాక్ట్ అవుతారు. పక్క వచ్చి చూడండి, బాగుంది సినిమా. అందరూ కనెక్ట్ అవుతారు ఫర్ షూర్. It was great movie. How was the acting? Yeah, it was great. Ravi Tejas was very good in that. One message was given kada ladies ki. I can't understand the language, so I seen it with subtitles. How was the background score? Yeah, it was very good. The theater and the songs and everything was very good. Thank you. సూపర్ హిట్ సినిమా, బెస్ట్ మూవీ, ఈ ఇయర్ లో వచ్చిన బెస్ట్ మూవీ, సూపర్ హిట్. సూపర్ గా ఉంది. చాలా మంది లేడీస్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది కదా, అది ఎలా అనిపించింది? మెసేజ్ అంటే నిజమే, ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు క్షేమం ఉండాలని. అది ఇందులో రవితేజ గారు చూపించారు. అతను గ్యాట్స్ ఆఫ్ ఇందులో పాటలు ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి పాటలు. It's very good. ఓకే, రవితేజ గారు పాప బాండింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా ఎమోషనల్ గా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎలిమెంట్.
మల్లెపూల పల్లెకి సాంగ్ మాత్రం క్రేజీ ఉంది. యా, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇట్లాంటి సినిమాలు ఇంకా తీస్తే కూడా బాగుంటది సొసైటీలో అని చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ క్రేజీ, అసలు యాక్షన్ సీన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు. మూవీ చాలా బాగుంది, చాలా ఎమోషన్ అయ్యాను నేను కూడా. ఒక తండ్రి కూతురుల ఎమోషన్ అయితే చాలా బాండింగ్ చాలా బాగా చూపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రవితేజ గారు చాలా కొత్తగా కనిపించారు దీంట్లో. అంటే ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతే రవితేజ గురించి ఏదైతే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారో యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ మూవీ చూపించండి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ లిటరలీ సాంగ్స్ అయితే గూస్ బంప్స్ అనిపించింది నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. రవితేజ గారికి ఒక కమ్బ్యాక్ మూవీ ఇది. ఖచ్చితంగా మైత్రి మూవీస్ వాళ్ళ రిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అది. ఫైట్ సీన్ చాలా నచ్చింది నాకు, ఇంకా సాంగ్ కూడా హైలైట్ ఉంది. మెసేజ్ ఇచ్చారు కదా, అది ఎలా అనిపించింది? అందరికీ తెలియాల్సిన మెసేజ్ అది. అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ అందరు గర్ల్స్ అర్థం చేసుకోవాలి. సో పక్కా వెళ్ళి చూడాలి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా బాగుంది. ఓకే, బాగుంది మూవీ, సెట్ అయింది బాగా. రవితేజ బాగా సెట్ అయింది క్యారెక్టర్, ఎవ్రీథింగ్. ఫాదర్ కెమిస్ట్రీ అండ్ అదంతా చాలా బాగుంది. ఫైట్ సీన్ అండ్ సాంగ్, మల్లెపూల పల్లకి సాంగ్ చాలా బాగుంది. బాగుంది, సెట్ అయింది. రవితేజ మంచిగా సెట్ అయింది మూవీ. కంబ్యాక్ పక్క బ్లాక్ బస్టర్. చాలా అంటే చాలా ఎమోషనల్ ఉంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, అదంతా చాలా బాగుంది అనిపించింది. లాస్ట్ కి చాలా ఎమోషన్ అయిపోయాను నేను. సో వెళ్ళి చూడాలి అందరు. చాలా నేర్చుకున్నా, కానీ మార్చబోతున్నా కష్టం. అన్నీ బాగున్నాయి, కానీ ఇది హిట్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ రవితకి సెట్ అయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. అవును, చాలా బాగా కనెక్ట్ అవుతారు అయ్యప్ప వాళ్ళందరూ. చాలా స్వామిలందరూ బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ అందరు వెళ్ళి చూడాలి. హీరోయిన్ ది అంతా ఏం లేదు, బట్ ఆమెది ఎంత ఉందో అంత ఉండాలి, అంత ఉంది. మేబీ అడుగుతా డ్రింకింగ్ మానే డాడీ అని, డ్రింకింగ్ మానే డాడీ అని అడుగుతా మేబీ. చాలా ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయినా. సో అందరు వెళ్ళి చూడాలి. 10 to 10. బాగుంది బాబు, చాలా బాగుంది. హీరో బాగా చేశాడు, డైరెక్టర్ బాగా చేయించాడు సినిమా. పాప కూడా బాగా చేసింది. కానీ ఏంటంటే పక్క ఊర్లు ఉంటాయి కదా, పిల్లలు ఆడపిల్లలు ఇలాగ వెళ్ళి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. రవితేజ వీళ్ళందరికీ బాగా గుణపాఠం చెప్పి అందరినీ ఇది చేశాడు. మాకైతే నచ్చింది సినిమా. పాటలు చాలా బాగుంది. అదేగా చేశాడు, అదిరిపోయింది. రవితేజ ఫ్యాన్స్, మా బాబాయ్ రవితేజ అనుకుంటా. నాకు 3 అబ్బాయిలు, మా బాబు ఒక ఆయన రవితేజ అనుకుంటా. అట్లా ఎరగదీశాడు. ఆడపిల్లలకు కూడా అందరికీ ఇలాంటి అన్యాయాలు చేసేవాళ్ళు అందరినీ చంపేశాడు కదా, మంచి పని చేశాడు అనుకున్నా నేను. సినిమా చాలా బాగుంది బ్రదర్. అందులో మంచి మెసేజ్ ఏంటంటే ఒక డైలాగ్తో చెప్పేశాడు ఆయన, శివ నిర్వాణ. ఆడపిల్లల్ని పెంచడం అంటే వాళ్ళలో భయం పెంచడం కాదు, వాళ్ళ లోపల ఉన్న ధైర్యంగా ఏదైనా సరే లోపల ఉన్నది బయటికి చెప్పడం అనేది సినిమాలో ఆయన చెప్పిన మెసేజ్. చాలా బాగుంది సినిమా అయితే. మంచి ఎమోషనల్ మూవీ, క్లైమాక్స్ అందరూ కంటతడి పెట్టే మూవీ ఇదైతే. రవితేజ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా పాప పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ బ్రదర్. అంత చిన్న పాప అంత బాగా యాక్ట్ చేసిందంటే ఆ పాపకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది అయితే పక్క. రవితేజ కానీ, వైఫ్ క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారు కానీ అందరూ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. నేను లెగిసి డాన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ జనాల్లో ఉండిపోయి రాలేపోయా. చాలా మంది సీట్లో ఉన్న వాళ్ళు అందరూ డాన్సులు వేశారు. థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది ఆ సాంగ్ అయితే. ఈ సినిమాకి అదే కరెక్ట్. ఎందుకంటే సినిమా ఇదేదో క్లైమాక్స్లో విలన్ని చంపడం దాని మీద వెళ్ళా శివ. ఒక ఆడపిల్లని ఒక తండ్రి ఎంత ప్రేమిస్తాడు, ప్రేమించిన తండ్రి ఆడపిల్లకి అలా జరిగితే ఏం చేస్తాడు సినిమాలో అనేది ఆ ఎమోషన్ చాలా బాగా చూపించాడు సినిమా.
సో క్లైమాక్స్ విలన్ చంపేసిన తర్వాత 10 నిమిషాలు జనాన్ని సీట్ల నుంచి లెగవనివ్వకుండా ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి కూర్చోబెట్టాడంటే అక్కడే సక్సెస్ సినిమా. చాలా చాలా బాగున్నాయి. యాలో ఏముంది గుండెల్లో యాలో ఆ సాంగ్ చాలా బాగుంది. చాలా మిడిల్ క్లాస్ అంటే బాండింగ్ ఎలా ఉంటుంది అది ఉంది. తర్వాత మల్లెపూల పల్లకి అసలు థియేటర్లో ప్రతి ఒక్కరిలో ఆ భక్తి తీసుకొచ్చారు. అయ్యప్ప లేచి నమస్కారం పెట్టాలి అన్నంత భక్తి చూపించారండి. రవితేజ గారిలో ఇది ఒక అద్భుతమైనటువంటి అంటే కోణం కనిపించింది. మిగతా సినిమాలలో విక్రమార్కుడు, భద్ర, అమ్మనాన్న తమిళమ్మాయి అవన్నీ ఎంత బాగున్నాయో అంతకు డబల్ ఉందండి. చాలా చాలా బాగుందండి సినిమా. చాలా హిట్ అండి. అంటే చూడాలి ఇంకా ఇది ఇలాంటి మూవీస్ కొంచెం ఇలాంటి మూవీస్ ఇప్పుడున్నటువంటి ప్రతి ఉమెన్, ప్రతి పాప, ఫాదర్ అండ్ డాటర్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఉమెన్స్ మనం లేడీస్ని ఎలా చూడాలి, ఎలా పెంచాలన్నది రవితేజ గారే చూపించాలని. అంటే అంత ఆయన తప్ప ఇంకెవరు ఇంత అద్భుతంగా చేయలేదని అంత బాగుంది. చాలా నచ్చిందండి. అందరు రావాలి, ప్రతి ఫ్యామిలీ వచ్చి మూవీ చూడాలి సార్. ఇరుముడి సినిమా మాత్రం చెప్పాలంటే మాటలు రావట్లేదు. రవితేజ గారు కంబ్యాక్ అని చెప్పాలి. అసలు సినిమా ఏమి యాక్టింగ్ అబ్బా, నిజంగా అసలు ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్తారన్న. అసలు ఆ సాంగ్స్, మల్లెపూల పల్లకి అనే సాంగ్స్ కానీ అసలు నిజంగా బీజిఎం ప్రతి ఒక్కరు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా లాగ్ లేదు. అసలు ఆ సీన్స్, అసలు క్లైమాక్స్ మాత్రం అయితే ఖచ్చితంగా ఏడుస్తారు. ఆ క్లైమాక్స్ చెప్పొద్దు. అసలు నిజంగా ఒక డాటర్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అసలు నిజంగా అసలు యాక్టింగ్ అసలు నిజంగా మాలలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి చూపించారు. మాలలో ఉన్నప్పుడు వాడిని కొట్టడం కానీ ఏం చేయడం కానీ చూపించారు. నిజంగా ఒక దేవుడు భక్తి అనేది ఎలా ఉంటుందో చూపించారు. నిజంగా ప్రతి ఒక్కరు భక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. నిజంగా యాడ్సప్ సార్, నిజంగా మీ కంబ్యాక్ వచ్చింది. అదే గారు మీ యాక్టింగ్ కి, మీ స్టైల్ కి నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్. క్లైమాక్స్ మాత్రం చూస్తే మాత్రం అయితే బయటికి వెళ్తాప్పుడు ఖచ్చితంగా ఏడ్చుకుంటూ వస్తారు ఈ సినిమా చూస్తే. యాడ్సప్ సార్, చాలా బాగుంది సినిమా. అన్న ఏందన్న ఈ సినిమా ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ లేదు, బండరాయి లాంటి నా మనసును కూడా కరిగించేసాడు రవితేజ అన్న. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి, లేడీస్ కి బాగా కనెక్ట్ అవుద్ది. ఒక తండ్రి కూతురు కోసం పడే ఆ కష్టం, ఆ ఎమోషన్స్ అని బాగా చూపించాడు. ఇంటర్వ్యూల తర్వాత నేనే ఎడ్ చేశాను 2-3 సీన్లకి. సో ప్రతి ఆడియన్స్ అయితే కంటతడి పెట్టుకుంటారు. 5-6 ఫ్లాప్లు వచ్చి రవితేజానికి ఒప్పుకుంటా, కానీ ఈ సినిమాతో మాత్రం మంచి హిట్ కొట్టాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఉంది. సో నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి చూడాల్సిన అవసరం లేకుండా థియేటర్లోనే అయ్యప్ప స్వామి దర్శనం చేయించాడు మన రవితేజాన. ఒక మంచి హిట్ పడింది. లేడీస్కి ఓ మెసేజ్ ఇవ్వడం జరిగింది, అది ఎలా అనిపించింది? కూతుర్ని ఎలా పెంచాలనేది చూపించాడు. ఆడపిల్లలు ఎంత ధైర్యంగా బతకాలని చూపించాడు. సో ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి, లేడీస్కి, పిల్లలకి బాగా కనెక్ట్ అయ్యిద్ది. ఒక మంచి బ్లాక్ బస్టర్. సో ఆటో డ్రైవర్, నువ్వు కూడా ఆటో డ్రైవర్ అంటావు ప్రతిసారి. మన పక్కింట్లో ఉండే ఒక అన్నయ్య, బాబాయ్ లాంటి క్యారెక్టర్ చేశాడు. సో మల్లెపూల పల్లకైతే జనాలంతా కూడా పూలు చల్లుతున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ రేపటి నుంచి అయితే థియేటర్ దేవాలయాలు అయిపోతాంలో ఎలాంటి సందేహం లేదు. రవితేజ అని ఎవరో ఎక్కేశారు, తొక్కేశారని మొన్న ఎవడో కూశాడు. నేను అడిగి చెప్తున్నా, స్టోరీలో దమ్ముంటే ఎవడో సినిమా నాపాల్సిన అవసరం లేదు. జనాలే, ప్రేక్షకులే సినిమాని హిట్ చేస్తారు. ఈ సినిమాతో రవితేజ నిరూపించాడు. నాకు సినిమా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయినాము అన్నట్టు. చాలా బాగుంది మూవీ అయితే, చాలా ఎమోషనల్గా అమ్మాయిలకు ఒక కంటెంట్ చెప్పే విధంగా ఉంది సెకండ్ హాఫ్ అనేది. చాలా బాగుంది సినిమా. బాండింగ్ మా ఫాదర్, నా బాండింగ్ ఎలా ఉన్నదో చాలా ఎమోషనల్గా అనిపించింది. చాలా బాగుంది ఎమోషనల్. కానీ ఇరుముట్టి కట్ సాంగ్ చాలా బాగుంది. అసలు చాలా ఎమోషనల్, దట్టు ఎంజాయ్ చేసే మూవీ, బాగా ఫ్యామిలీ మూవీ అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. స్వామియే శరణమయ్యప్ప, హరహర పుత్రుడే శరణమయ్యప్ప, అలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వస్తాను. సినిమా మాత్రం చాలా బాగుంది. తండ్రి కూతురు ఒక ఫ్యామిలీ కథ అనమాట ఇది. కానీ మందు తాగుతా ఉంటే మందు తాగుతానంతా స్టార్టింగ్ నుండి మందు మానాలి ఆ ఫ్యామిలీ వాళ్ళ బాధ
ప్రతి ఇంట్లో తాగుతారు, కానీ ఆ మందు మానలేని ఆ పాప అనమాట, నాన్న నువ్వు మందు తాకనా, నువ్వు మందు తాకనా అన్న అంటే మామూలుగా లేదనమాట. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఆ సీన్ మాత్రం ఎందుకంటే మందు తాగి డబ్బులన్నీ అవగొడిస్తుంటారు. పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా, పిల్లలకి ఇచ్చేయాలా, పియోగులు చేయాలా అని ఆడపిల్లల్ని పియో చేయాలి పెద్ద కాబట్టి మా జాబ్లోకి ఇవ్వాలని ఆ కాంట్రాక్ట్. కానీ చాలా బాగుంది. కానీ అక్కడి నుండి ఏంటంటే మందు మానేస్తున్నామా ఒట్టే చెప్పి మందు మానేస్తాడు, మానేసిన తర్వాత మాలేసిన తర్వాత ఆ పూజలు మాత్రం బాగా మామూలుగా లేవు. ఆ పూజలు అంటే ఒక రవితేజ సారే చేయాలి, కానీ అలా చేసినాడు పూజలు. దాంట్లోన మళ్ళీ కట్ట శబరిమలై నీ మల్లుంగుంటే శబరిమలే స్వామియే అయ్యప్పో స్వామియే. ఆ యాస్టరయ్య డాన్స్ చేసినప్పుడు థియేటర్లో అందరూ లేచి డాన్స్ చేస్తారు, కానీ మామూలుగా లేదు. అందరూ డాన్స్ చేస్తారు, క్లాప్స్, కొబ్బరికాయలు అయితే థియేటర్లో కొడేస్తారు, థియేటర్లో కొబ్బరికాయలు కొడతారు. పాప మళ్ళీ క్లీన్ చేసుకుని ఇదే థియేటర్లో కొబ్బరికాయలు పువ్వులు మాత్రం మామూలుగా ఆ దేవుడిని మాత్రం మనం కొండకెళ్ళి చూడలేం, కానీ ఇక్కడికి వచ్చిన దేవుడిని చూడండి చాలా బాగుంది. కానీ ఒక డైలా వెనకవులో ఉన్నారు లేరనుకుని నేనున్నా నా కూతురు కనిసి అక్కడ మాత్రం ఆ డైలా మాత్రం చాలా బాగుంటది. ఆడపిల్లల తండ్రి నేనున్నా నా గుడి పేగులు చేస్తాను అంటాడు. డైలా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బాగుంది, అందరూ చూడలేమంటే చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప, హర పుత్రుడే శరణమయ్యప్ప. నాకు కళ్ళు తెరిపించావయ్యా. నేను కూడా ఈ దేవుడు అంటే తెలియదు, నాకు కూడా కళ్ళు తెరిపించాడు.